సాయిబాబా తన గొప్పదనం ఎన్నడూ ప్రదర్శించాలని అనుకోలేదు. అంతేకాక సాయిబాబా సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ వారి చర్యను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలుస్తుంది అంటారు హేమడ్ పంత్. ఇది సందర్భానుసారంగా బయటపడుతూ ఉండేది. తనను కలవడానికి వచ్చిన వారితో సాయిబాబా అనేక విషయాలు మాట్లాడేవారు. వేదాలను, భగవద్గీతను, ఈశా వ్యాసోపనిషత్తును, ఖురాన్ను, బైబిల్‌ను ఉటంకిస్తూ బాబా తనవైన మాటలు చెప్పేవారు. ప్రత్యేకించి బోధనలు చేయలేదు గాని, మానవ జీవన తాత్వికతను గురించి అనేక విషయాల్ని తనను దర్శించవచ్చిన వారికి చెప్పేవారు. బాబా ఉపన్యాసాల మాదిరిగా ఏ విషయాన్ని కూడా సుదీర్ఘంగా వివరించలేదు. క్లుప్తంగా, సంక్షిప్తంగా, భావగర్భితంగా తన అభిప్రాయాల్ని చెప్పేవారు. కొన్నిసార్లు చిన్న చిన్న కథల రూపంలో వివరించేవారు. అవి ఎంతో శక్తివంతంగా ఉండి ఆలోచింపజేసేవి. అయితే బాబా మాటలు వినడానికి, ఆ మాటల్లోని విలువైన సారాంశాన్ని గ్రహించడానికి షిరిడీ వాసులే కారు, బాబాను దర్శించవచ్చిన వారు ఆసక్తిని చూపేవారు. ఒక సందర్భంలో బాబా తన భక్తులు చెప్పిన ఈ కింది మాటలు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఏదైనా సంబంధం ఉండనిది ఒకరు ఇంకొకరి వద్దకు వెళ్ళరు. ఎవరు గాని, ఎట్టు జంతువు గాని నీ వద్దకొచ్చినచో నిర్దాక్షిణ్యంగా వానిని తరిమివేయకము. వానిని సాదరంగా చూడము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో నున్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునుటకు, విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో, నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టం లేకున్నా నువ్వు ఇవ్వనవసరం లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించెను, నీవు కఠినంగా జవాబును ఇవ్వకము. అట్టి వారిని నీవు ఎల్లప్పుడూ ఓర్చుకునిచో నిశ్చయంగా నీకు సంతోషం కలుగును. ఎంత విలువైన మాటలు చెప్పారు బాబా. సాటి మనుషులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో బాబా చెప్పారు. అలాగే మనల్ని ద్వేషించే వారి పట్ల మన వ్యవహార సరళి ఎలా ఉండాలో సరిగ్గా సూచించారు. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరు సుమతి అన్న శతకకారిణి మాటలలోని సారాంశం బాబా బోధనలోనూ కనిపిస్తుంది. బాబా ఉపదేశాల్లో భగవద్గీత సారం, బైబిల్ సారాంశం, ఖురాన్లోని పవిత్రమైన అంశాలు కలగలిసి ఉంటాయి. నిజానికి వీటన్నిటి సారం మానవుని శ్రేయస్సు, సకల శత్రుత్వాలు, అసూయ ద్వేషాలు మరచి మానవులు శాంతిగా మనుగడ సాగించటం అన్నదే సర్వమతాల లక్ష్యం.